నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందా? దాదాపు 150 ఏళ్ల క్రితం జనాభాలో కోట్లాది మందిని బలి తీసుకున్న భయంకరమైన రోజులు మళ్ళీ రాబోతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మ్యాన్ చేసిన కామెంట్లే. 2026లో అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఏర్పడే ప్రమాదం ఉందంటూ ర్యాన్ మ్యాన్ ఇటీవల హెచ్చరించారు. ఈ ఎల్నినో 1877లో సంభవించిన భయంకరమైన ఎల్నినో మాదిరిగా ఉండే అవకాశం ఉందన్నారు. ఇంతకీ అసలు ఎల్నినో అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణమండల ప్రాంతంలో సముద్రం ఉపరితలంలో ఉండే నీరు వేడెక్కడాన్ని చూపించే ఒక వాతావరణ ప్రక్రియను ఎల్నినో అంటారు. ఈ ప్రాంతంలో నీరు వేడెక్కితే ప్రపంచవ్యాప్త వాతావరణంపై దాని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా భారత్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎల్నినో వల్ల వాతావరణం వేడెక్కుతుంది. అయితే అది మామూలు వేడి కాదు. వడగాల్పులు రావడం, తీవ్రమైన ఉక్కపోత ఉండడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. దానివల్ల చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలే పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎల్నినో ఋతుపవనాలను బలహీనపరిచేలా కూడా చేస్తుంది. దీంతో కరువుకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. దేశంలో వర్షపాతం కూడా భారీగా తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు తగ్గడంతో ఖరీఫ్లో వ్యవసాయం తగ్గి పంటలు కూడా పండవు. వేసవి తీవ్రత ఊహించలేనంతగా ఉంటుంది. 1877లో ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. ఆనాడు కరువు కాటకాల వల్ల ప్రపంచ జనాభాలో సుమారు 3 నుంచి 4% జనాభా మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. తాజా విశ్లేషణల ప్రకారం 2026లో కూడా ఇలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో వచ్చే ప్రమాదం ఉంది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ నోవా ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం ప్రస్తుతం తటస్థంగా ఉన్న పరిస్థితులు మే, జూలై నాటికి ఎల్నినోగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత అంచనా వివరాల ప్రకారం ఈసారి ఎల్నినో తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం 25% వరకు ఉంది. ఈ ఏడాది అక్టోబర్ నాటి ఉష్ణోగ్రతల మ్యాప్ పరిశీలిస్తే ఉత్తరార్ధగోళంలో సగటు కంటే ఎక్కువ వేడి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పంటలపై, వాతావరణంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 1887కి 2026కు మధ్య ఎంతో తేడా ఉంది. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో డెవలప్ అయ్యింది. 1877లో వాతావరణ హెచ్చరికలు లేవు, సరైన సాగునీటి సౌకర్యాలు లేవు. దీనివల్ల కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించి చనిపోయారు. కానీ ఇప్పుడు ఆధునిక నీటిపారుదల వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. వాతావరణాన్ని తట్టుకునే విత్తన రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆహార కొరత పెద్దగా ఏర్పడకపోవచ్చు. అంతేకాకుండా ఆహార నిల్వ గోదాములు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఆహారం దొరక్క ప్రజలు అల్లాడే పరిస్థితి మాత్రం రాకపోవచ్చు. ఇక ఎల్నినో ప్రభావం భారత్లోని కొన్ని ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువగా వర్షాధారిత పంటలపై ఆధారపడతారు. ఇవి వర్షాధారిత ప్రాంతాలు కాబట్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మెరుగైన సాగునీటి ప్రాజెక్టులు ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కొంత ఊరట లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఎల్నినో ప్రభావంతో వాతావరణం వేడెక్కితే ఆ ఎండల నుండి రక్షించుకునేందుకు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మే నెలలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతో పాటు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.